చూడండి డాబాకోట్ల సెంటర్ పాల ప్యాకెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. 3 రోజుల నుంచి తిండి లేదంట. హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర సింగనగర్ ఫ్లైఓవర్ కింద. తీసుకున్న వాళ్ళు మళ్ళీ రాకూడదు, వేరే వాళ్ళకు మళ్ళీ అందవు. తీసుకున్న వాళ్ళు మళ్ళీ రాకూడదు. చూడండి ప్రజల అవస్థలు చూడండి పాపం. సింగనగర్ బ్రిడ్జి వరకు వచ్చినాయి వాటరు. మొత్తం మునిగిపోయింది సింగనగరు. పాల ప్యాకెట్లు చూడండి ప్రజలు మొత్తం వెళ్ళిపోతుర్రు. సింగనగర్ని విడిచిపెట్టి వెళ్ళిపోతురు ప్రజలు మొత్తం. పాపం పెద్ద వయసు వాళ్ళు, బాలింతలు చూడండి చాలా ఇబ్బంది పడుతుర్రు. పోలీస్ సిబ్బంది కూడా పడవల ద్వారా, పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది కూడా, మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా వాళ్ళు ప్రజలకి సాయం చేస్తుర్రు. పడవల ద్వారా, డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ ద్వారా, స్పీడ్ బోట్ల ద్వారా చాలా సాయం చేస్తుర్రు ప్రజలకి. చాలా కృతజ్ఞతలు అండి ప్రభుత్వానికి. చూడండి ప్రజలు చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నారు. సింగనగర్, అజిత్ సింగనగర్ వదిలిపెట్టి పాయకాపురం, ప్రకాష్ నగరు ప్రజలు వాళ్ళ ఇల్లుల్ని వదిలేసిపోతున్నారు. చాలా మంది, వందల మంది, వేల మంది. ఇది జస్ట్ డాబాకోట్ల సెంటర్ మాత్రమే ఇది. పిల్లలు ఏడుస్తున్నారు భయానికి. చాలా మంది కూడా అంటారు ఈ బుడమేరు మాకు దరిద్రం తెచ్చిపెట్టింది అంటారు. చాలా మంది కూడా ఈ బుడమేరుని విజయవాడకు రాకుండా చేయాలని చెప్తారు. ఈ వర్షం మొత్తం ఖమ్మం జిల్లాలో పడిన వర్షం ఇది.
చూడండి నడుముల్లోతు నీళ్లు ఉన్నాయి, మొత్తం మునిగిపోయింది. చూడండి బైకులు కొట్టుకొచ్చినాయి వరదలో, చాలా మంది బైకులు అన్ని పోయినాయి, అన్ని కొట్టకపోయినాయంట. ఇంట్లో వస్తువులు